శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వరదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ మాతా గాయత్రి దేవత తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. 9వ రాశి ధనుర్రాశి వారి జాతకం. ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉందో గవ్వలేసి గవ్వల శాస్త్రం చూద్దామండి. 3 సార్లు గవ్వలేసి మొదటిసారి 5 గవ్వలు పడ్డాయి. ధనుస్సు రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం లక్ష్మీకళా యోగం ఉన్నది. విష్ణుమూర్తి అవతార యోగం గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య మాత్రం విష్ణుమూర్తి యోగ బలం. ఎందుకు చెప్తున్నానంటే మాత్రం బుధుడు అధిపతి. అంటే బుధుడికి అధిపతి ఎవరంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి అధిపతి ఎవరంటే మాత్రం దశావతారం. మీరు జాతకంలో చూడాలంటే దశావతారంలో చూడాలంటే ధనుకారకుడు, ధనుస్సు పట్టుకున్న భగవంతుడు రాముడు. కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సంసారం అనే ఒకటే భార్య అన్నట్టు నడుస్తుంది వారి జాతకంలో. ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మనోశక్తి కూడా చాలా ఉంటుంది, అలాగే దైవభక్తి కూడా చాలా ఉంటుంది, అలాగే సనాతన ధర్మం కూడా చాలా ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. వారి 7 తరాలు ఎవరికి గుర్తు ఉండవండి. 100 మందిలో 10 మంది గుర్తుంటుంది 7 తరాలు. అలాగే కవులు గాయకులు ఉంటే రచయితులు వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనుస్సు రాశి ఏంటండి ధనుస్సు అండి. ఆ ధనుస్సు అంటే ఒక బాణం ఉంది. అంటే ఇంకొక మనిషి ప్రోత్సహించే మనిషి కానీ, సాయం చేసే మనిషి కానీ, లేదా ధన సాయం కానీ, లేదా మాట సాయం కానీ, చేయి సాయం చేసే మనిషి ఉంటే వారికి తిరుగు ఉండదు. అందులో ముఖ్యంగా మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టింది. మూల నక్షత్రం జాతకులకు మాత్రం అద్భుత ఫలం ఉంటుంది వారి జాతకంలో. 2వ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, లక్ష్మీదేవత నక్షత్రం. ఆ నక్షత్రం చాలా వరకు శుభయోగం ఉన్నది వీరి జాతకంలో. 2వసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉందో. రెండవసారి గవ్వలు వేసిన 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వదిలిపెడతలేదు వీరి జాతకానికి. ధనుస్సు రాశి వారికి నేచర్స్ వీరికి చాలా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్షం రోజులు ప్రకృతి అనేది వీరికి సహకారం చేస్తుంది. మనకు భగవంతుడు ఉన్నాడో లేడో అని చాలామంది అనుకుంటారు, కానీ మాత్రం నేచర్స్ అనేది ఉన్నదనేది అందరికీ తెలుసు. అది దేవుళ్ళని నమ్మని వాళ్ళైనా, జ్యోతిషాన్ని నమ్మే వాళ్ళైనా, నమ్మని వాళ్ళైనా నేచర్స్ని అయితే తప్పకుండా నమ్ముతారు. కాబట్టి వీరికి ప్రకృతి కంపల్సరీ సహాయం చేస్తుందండి వీరి జాతక బలంగా. ముఖ్యంగా విద్యార్థులకు వైద్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతకంలో వెండి బంగారం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి గవర్నమెంట్ సొమ్ము కూడా వీరికి సహకారం ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి కూడా వీరికి సొమ్ము ఇచ్చేంత స్తోమత ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఎంత మంచి చేస్తారో కానీ మాత్రం ఎవరైనా నష్టం చేసినంటే వారికి దానికి 10 రెట్లు నష్టం చేసే గుణం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వివాహమైన వారికి భార్యాభర్తల విషయంలో చాలా మంచి ఉంది. ఎల్లాటి శని ప్రభావం అయితే పంచాంగ శాస్త్ర ప్రకారం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 3వ స్థానంలో శని నడుస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి గృహ నిర్మాణం కలిసి వచ్చే అవకాశం ఉంది, లేదా మాత్రం స్థలం కొనే అవకాశాలన్నా ఉంటాయి, లేదా మాత్రం కొన్న స్థలం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం గురు రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి. విద్య నేర్పిన గురువుకు మాత్రం మరువరాదండి. 3వసారి గవ్వలేసి చూద్దాం. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి వీరికి. ఇప్పటివరకు 10 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలు వేస్తున్నాం. వారి పేరు మీద ఎలా ఉందో చూద్దాం. ధనుస్సు రాశి వారి పేరు మీద మొత్తం వారి పేరు మీద గవ్వలు పడ్డాయండి. ఇప్పుడైతే మాత్రం 7 గవ్వలు పడ్డాయి. మొత్తం ఆ 10 గవ్వలు 7 గవ్వలు 17 గవ్వలండి. 8వ సంఖ్య 1+7 అంటే 1వ సంఖ్యకి 7వ సంఖ్యకి ఏ దోషం లేదండి. 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించింది. ఆ సూర్యభగవానుడి సహకారం తప్పకుండా ఉంటుంది వీరికి. 2వది కేతువుకు సంబంధించిన గ్రహం. చాలా వరకు ఆధ్యాత్మిక మార్గంలో చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉద్యోగ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి ప్రాప్తించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నడిచే వారికి లక్ష్మీప్రద యోగం అయ్యే అవకాశం ఉంది. అని భార్యాభర్తలతో గొడవలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీ సంతానం నుంచి మాత్రం లక్ష్మీప్రద యోగం తండ్రికి ఉంటుంది. అలాగే పురుష సంతానం నుంచి మాత్రం తల్లికి ఉంటుంది. ఇంకోటి వీరి జాతకంలో చెప్పాలంటే వెండి బంగారం అయినా సరే, భూమి అయినా, స్థలమైనా, వాహనమైనా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీరికి ఎంత ఆస్తి ఉన్నా మాత్రం స్వయం కృషి మీద నడిచే అవకాశం ఉంటుంది. ఒకరిని ముంచాలని నేను బాగుపడాలనే స్వభావం ఉండదు. అలాగని ఎవరన్నా మాత్రం వీరికి నష్టం చేస్తే మాత్రం వదిలిపెట్టరు. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం
వీరి జ్యోతిష ప్రకారం ధనుస్సు రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే మాత్రం సకల కళా వల్లభులు ఉంటారండి. సకల కళా వల్లభులు అంటే అన్నీ తెలుసు, అయినా సరే తొందరపడరండి. చాలా ఒదిగి ఉంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉంటుంది వీరి జాతకంలో. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది, అన్నదమ్ముల సహకారం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి ఏమున్నదంటే మాత్రం అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ అందరికీ మంచి చేసే ఉద్దేశం చాలా మంచిదే కానండి, కొందరు ఉంటారు మూర్ఖులు ఉంటారు, కొందరు ఉంటారు మంచి చేసినా కూడా మాత్రం ఒక పాము లెక్క కాటు వేసే వాళ్ళు ఉంటారు. అసంటి వారితో వీరు జాగ్రత్తగా ఉండాలండి. అది స్త్రీలు కానీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ రాశి వారు ధనుస్సు రాశి వారు. కానీ మాత్రం అసంటి వారితో జాగ్రత్తగా ఉంటే మాత్రం వీరికి తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి విదేశానం చేయాలనుకునే వారికి మాత్రం తిరుగు ఉండదు. అలాగే విదేశీ ధనం కూడా వీరికి కలిసి వస్తుంది. కానీ బహుళ పరిశ్రమలు స్థాపించేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. అలాగే వీరి జాతకంలో సముద్ర యానంలో కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అలాగే కానీ మాత్రం కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు కనీసం మాత్రం చాలా వరకు 10 దేశాలు తిరిగే అవకాశం కూడా ఉంటుంది వీరి పేరు మీద. కానీ సినీ కళాకారులకు, మీడియా రంగం వారికి, టీవీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా కలిసి వస్తుంది. కానీ 3వ తేదీ, 30వ తేదీ లేదా 6వ తేదీ, 15వ తేదీ ఏ నెల పుట్టిన వారికైనా సరే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. శుభం భూయత్.